అవతార లీలలు వర్ణను పూర్తి చేసిన సుఖదేవుడు శ్రీకృష్ణ లీలను వర్ణించే సమయం అరుదించగానే పరీక్షితుకు పరమోత్సాహం కలిగింది. తల్లి గర్భంలో తనను రక్షించిన ఆ దేవదేవుడే, కురుక్షేత్ర రణరంగంలో తన తాతల్ని అడుగడుగునా కాపాడింది ఆ పరమపురుషుడే, సాధు సత్పురుషుల ప్రాణం అతడే. అటువంటి కృష్ణలీలా శ్రవణంలో తనకు ఆకలి దప్పులు తెలియట్లేదని అతను అన్నాడు. భాగవతంలో తెలుపబడిన నవవిధ భక్తి విధానాలు శ్రవణం మొదటిది. శ్రవణం ద్వారా ముక్తిని బడిసిన మహనీయుని పరీక్షిత్తు ఉదాహరణనే చెప్తారు. రాజ్యంతో పాటు సమస్తాన్ని త్యజించి కేవలం కౌపీనాన్ని ధరించి గంగాతటంతో సుకుడి ముఖతః భాగవతాన్ని వినడానికి సన్నద్ధుడై అతడు కృష్ణధామాన్ని చేరాడు. సుఖమహర్షి నుండి భాగవత శ్రవణాన్ని పూర్తి చేసిన తర్వాత పరీక్షిత్తు ఆయన పాదపద్మాలకు నమస్కరించాడు. ఆద్యంతరహితుడైన అచ్యుతుని కథను తనకు వినిపించి